నిన్ను నువ్వే ఉద్ధరించుకో. నా అవసాది అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను కింద దిగజార్చుకోకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, అది లోపల ఉన్నది. అది మనం స్పిరిచువల్గా గురువులు చెప్పేది లేదా జగద్గురువు శ్రీకృష్ణుడు గారు చెప్పేది గురించే కాదు, ఉన్న ఫ్యాక్ట్ అది. ఎందుకంటే యామతి సాగతిర్భవేత్, మన మతి ఎలా ఉందో గతి ఎలా ఉంటుంది, మన ఆలోచన ఎలా ఉంటుందో మన జీవితం అలా ఉంటుంది. అంచేత ఇంకొక అంత లోపల నుంచి ఏముంది అని అంటున్నప్పుడు లోపల ఏముంది, ఒక ప్రపంచమే ఉంది, అంతర ప్రపంచం, ఇన్నర్ వరల్డ్ అంట. ఆ ఇన్నర్ వరల్డ్ అంతర ప్రపంచంలో ఏమున్నాయి, ఆలోచనలు ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, శక్తి ఉంది, పవర్ ఉంది, వెలుగు ఉంది, జీవితం ఉంది, అందం ఉంది అని అన్నీ ఉన్నాయి. ఉన్నా బయట కనపడదు. కానీ బయట కనపడకపోయినా మనసు యొక్క శక్తి చాలా గొప్పగా ఉంటుంది. మనం ద ఫోర్సెస్ చాలా బలంగా ఉంటాయి. అయితే ఈ అంతర ప్రపంచానికి అధికారి ఎవరు? మన మనసే. మన లోపల ఇన్ని ఉన్నాయి. ఆలోచనల ప్రపంచం ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, లోపల పవర్ ఉంది, శక్తులు ఉన్నాయి, సర్వశక్తులు ఉన్నాయి, వెలుగు ఉంది, జీవితం ఉంది, అందం ఉంది, సర్వం ఉంది అంతర ప్రపంచంలో. మరి అంతర ప్రపంచానికి అధిపతి ఎవరయ్యా అంటే మనస్సు. ఎప్పుడైతే ఈ విషయం అంతా మనసులోనే ఉంది కాబట్టి మనసుతోనే నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, ఉన్నత శిఖరాలకైనా వెళ్తావు, లేదా మరొక రూపం ఎలా చేత కాదు అంటే చేతకాని వాడిగానే ఉంటావు, చేయగలను అంటే చేయగలిగేటువంటి శక్తి వస్తుంది. సో ఇట్ ఈజ్ క్వశ్చన్ ఆఫ్ మైండ్, మనసుతో ఉంది. కాబట్టి మనకు మన జీవితంలో ఎదుర్కొనే అన్ని సమస్యలకు సమాధానం లోపలే ఉంది. అన్నిటికీ సమాధానం లోపలే ఉంది. ఎందుకంటే ఏ ఆలోచన వలన నాకు ఈ యొక్క సమస్య వచ్చింది, we are creating our reality through our thoughts. ఆలోచనతోనే మన జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాం. అది ఎటువంటి ప్రభావితం చేస్తున్నామో ఎవరికి వారు అవగాహన చేసుకోవాలన్నమాట. సో మెడిటేషన్, ధ్యానం అనేది ఎందుకయ్యా అంటే ఈ పౌర్ణమి ధ్యానాల్లో, పౌర్ణమి రోజుల్లో చేసే ధ్యానం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకోసం ఒక పితామహ పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ సహాయంతో మనం అంతరంగంగా లోపలికి వెళ్ళడం, కేవలం శ్వాసను గమనిస్తూ, ఎరుకతో గమనిస్తూ మన లోపలికి మనం వెళ్ళడం. వేరే ఆలోచనలు ఏమీ లేవు. ఉదయం తెల్లవారు లేవగానే ఫ్రెష్గా ఉంటాం. సో గతంలో చేసిన ఆలోచనలే మనకు ప్రత్యక్షమవుతాయి. అయితే శ్వాస గమనింపు వలన, కేవలం శ్వాస గమనింపు వలన ఆలోచనలన్నీ తగ్గుముఖమై జీరో అయిపోతాయి. అప్పుడు మనకి ఏ సరి అయిన ఆలోచన విధానం అనేది అభ్యాసం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ పని మీద ఉన్నామో ఆ పని, కర్మసు కౌశలం. ఇక్కడ కర్మ ఏమి? నిష్కామ కర్మ, ఏ ఆలోచనలు లేనటువంటి కర్మ ధ్యానం, దానిలోకి వెళ్తూ ఉన్నాం. అయితే మనకు కాజ్ అండ్ ఎఫెక్ట్ తెలిసిపోతుంది. ఏది కాజు? ఆలోచన కారణము. ఏది ఎఫెక్టు? మనం అనుభవించేదాన్ని మన ఆలోచన బట్టే అంతా ఉంది. మనం ఏదైనా చేయాలన్నా ఆలోచన కావాలి, ఆలోచనతోనే పని చేస్తాం. ఏ విధంగా ఆలోచిస్తామో అదే మనం అవుతాము. ఎంత మాత్రమో ఆలోచిస్తామో అంత మాత్రంగా ఎదుగుతాము. ఆ ఎదుగుదల అంతా కూడా మనసులోనే ఉంది. అందుకోసమే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని పెద్దలు చెప్తూ ఉంటారు. బంధాన్ని ఇచ్చేది అదే, మోక్షాన్ని ఇచ్చేది అదే. మనసుకు అంత పవర్ ఎలా ఉంది అనే దాని గురించి మనం పరిస్థితులు, మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితులు, కారణాలు, సంఘటనలు, మన జీవితం యొక్క
పర్యావరణం, పరిస్థితులు, వాతావరణం, ఎవ్రీథింగ్ దానికి అంత పవర్ వచ్చింది. ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసేది ఆలోచనలు ఎటువంటి ఆలోచన చేస్తున్నావు? వాట్ యు థింక్ సో యు బికమ్. సో థింక్ ఎంత అద్భుతంగా ఉండాలి, ఆలోచించే విధానం ఎలా ఉండాలి, ఎంత అద్భుతంగా ఉండాలి అనేది మనం నేర్చుకుంటాం అన్నమాట. అయితే బాహ్య ప్రపంచం అంతా ఎలా కనపడుతుంది? అద్దం ప్రిన్సిపల్ చెప్తారు, మిర్రర్ ప్రిన్సిపల్. ఏమీ లేదనైనా నీ లోపల ఏది ఉందో అది బయట కనపడుతుంది. నీ లోపల ఏది ఉందో అది బయట కనపడుతుంది. అయితే బయట కనపడేది ఏం కనపడుతుందంటే నీ లోపల ఉన్నదే బయట కనపడుతుంది. బయట ఉన్నది ప్రతిబింబము. బాహ్య ప్రపంచం అంతా నీ అంతర ప్రపంచం యొక్క ప్రతిరూపము. మై డియర్ ఫ్రెండ్స్, లోపల ఎంత ఉంది ఆ యంత్ర ప్రపంచంలో ఉందంటే ఇన్ఫినిట్ విజ్డమ్ ఉంది, అవధులుడిని ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఉంది లోపల, అద్భుతమైన ప్రజ్ఞ ఉంది, విజ్డమ్ ఉంది, ఇన్ఫినిట్ పవర్ ఉంది. నీ శక్తి అనంతం, అనంతుడివి నువ్వు. అంటే ఆకాశమే నువ్వు, విశ్వమే నువ్వు. అది అక్కడున్న విశేషం. ఆ పైపెచ్చు లోపల ఇంకేముందంటే నువ్వు ఏది కావాలంటే నీ అవసరాలన్నీ తీర్చగలిగేటువంటి సప్లై ఉంది. ఇన్ఫినిట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈస్ నీడెడ్. నీకు అవసరమైనవన్నీ సప్లై చేయడానికి ఉంది. అయితే అది నువ్వు నీ భావన, నీ ఆలోచన విధానం ఆ స్థాయిలో ఉన్నప్పుడే అది నీకు సమకూరుతుంది. అది ఎవరు వచ్చి నన్ను వాడుకుంటారా అంటే ఎవరో రారు. నీ లోపలే ఉండి నువ్వు ఎప్పుడు వస్తావా అనేది చూస్తావు. తన యొక్క శక్తులన్నీ, సర్వశక్తులన్నీ నీ లోపల ఉన్న దివ్యత్వము ఇవ్వడానికి ఉంది. ఆ అంతర ప్రపంచంలో ఎవరు వచ్చి తన శక్తులని తాను వినియోగించుకుంటారా? వినియోగించుకునే కొద్దీ బలపరుచుకుంటారు. దినదిన మానం ప్రవృత్తి అంటే దినదిన మానం అలా ఎదుగుతూనే ఉంటారు. దినదినం ప్రతిదినం అలా అన్నమాట వృద్ధి చెందుతూ ఉంటారు. సో ఎవరు వ్యక్తీకరిస్తారు దాన్ని? ఎవరు అంటే అన్ఫోల్డ్ చేస్తారు, ఆ ముసుగు తీసేస్తారు, ఎలా డెవలప్మెంట్ చేసుకుంటారు, ఎలా వృద్ధి చెందుతారు, వ్యక్తీకరిస్తారు అని. ఈ సామర్థ్యం, నీలోనే ఉన్న సామర్థ్యం నువ్వు తెలుసుకోవాలి. నీలో ఉన్న సామర్థ్యం నీకు తెలుసుకోవాలి. సో అప్పుడే బాహ్య ప్రపంచంలో అద్భుతంగా ఉంటావు. అయితే ఈ యొక్క బాహ్య ప్రపంచం సామరస్యంగా ఉండాలంటే నీ అంతర ప్రపంచంతో నువ్వు ఎంత సామరస్యంగా ఉంటావో బాహ్య ప్రపంచంలో అంత బాగా ఉంటావు. నీ లోపల ఎంత బాగా నీతో నువ్వు హాయిగా ఉంటావో బాహ్య ప్రపంచంలో అంతా అందరితోనూ హాయిగా, ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటావు. సో నీ వితిన్నే వితౌట్, నీ లోపల ఉన్నదే బయట జరుగుతుంది. నువ్వు ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడును అంటాడు గురజాడప్పారావు గారు. ఈసురోమని మనుషులుంటే అంటే నువ్వు ఉసూరుమని ఉన్నావు అనుకోండి, నీ లోపల సర్వశక్తులన్నీ ఉసూరుమని ఉంటాయి. అది బాహ్యంగా కూడా ఉసూరుగానే ఉంటావు, నీరసంగానే ఉంటావు. కానీ నీలో సర్వశక్తులు ఉంచుకొని నువ్వు నీ ఆదేశం కోసం, నీ యొక్క అభివృద్ధి కొరకు, నీకు కావలసింది ఇవ్వటం కొరకు, అన్ని వేళలా సమకూర్చడం కొరకు అది ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంత అద్భుతం మన లోపల ఉంది. ఇట్ ఈస్ వెయిటింగ్. మనం ఎంత శృతిలో లయలో మన అంతరంగంగా ఉంటామో బాహ్యం అంతే విధంగా ఉంటాము. ఆఖరికి మన బాహ్యంగా మన సరౌండింగ్స్, మన పరిసరాలన్నీ కూడా మనకు నచ్చినట్టే ఉంటాయి. మనం ఎంత బాగా మన లోపల మనతో ఉంటామో అంత బాగా అన్నిట్లోనూ బెస్టే ఉంటుంది, అన్నిట్లోనూ బెస్టే. సో ఇది ఆరోగ్యానికి పునాది. మనం కావలసిన వనరులన్నీ
ఎదగడం కోసం ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా, మేధాపరంగా, ఇంటలెక్చువల్గా, ఆధ్యాత్మికంగా, సంఘపరంగా, హోలిస్టిక్ హెల్త్ అనమాట. అలా పరిపూర్ణమైన ఆరోగ్యం. పరిపూర్ణమైన ఆరోగ్యానికి డెఫినేషన్ ఏంటంటే ఫిజికల్లీ, మెంటల్లీ, ఇంటలెక్చువల్లీ, స్పిరిచువల్లీ, సోషల్లీ హెల్దీ. అంటే అది ఆరోగ్యం. కేవలం శారీరక ఆరోగ్యమే ఆరోగ్యం కాదు. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, అలాగే మేధాపరమైన ఆరోగ్యము, తెలివితేటలు ఉండాలి కదా, తెలివితేటలు, మేధస్సు అంటే ఆ తెలివితేటలు, ఆధ్యాత్మిక ఆరోగ్యము, ఆత్మపరమైన ఆలోచన, ఉన్నతమైన ఆలోచనతోనే ఇవన్నీ సాధ్యమవుతాయి. అలాగే సంఘపరమైన ఆరోగ్యం, అందరితోనూ మనం మంచిగా ఉండాలి. ఉన్నదంతా ఒకటే కాబట్టి. అయితే మన అంతరంగంగా సామరస్యంగా శృతిలో ఎలా ఉంటాము అని ప్రశ్న. ఎందుకంటే మనం మన ఆలోచనల్ని మన అదుపులో పెట్టుకోవాలి. ఏది కావాలో దాన్ని మాత్రమే ఆలోచించాలి. ఈ ప్రపంచంలో అనేక ఆలోచనల ప్రవాహం అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. సెలెక్ట్ యువర్ థాట్, చూజ్ యువర్ థాట్, చూజింగ్ అన్నమాట. అయితే మన లోపల మన ఆలోచనల్ని ఏ విధంగా అదుపు చేసుకోవాలి, ఆ అదుపు చేసుకునే ఆలోచనలన్నీ అదుపు చేసి ధ్యాన విద్య, మనం ఆ యొక్క శ్వాస విద్య, శ్వాస గమనింపు వలన, శ్వాస మీద ధ్యాస వలన మనసు అటు ఇటు పొరలకుండా మ్యూజిక్ మీద పెడతాం, సౌండ్ మీద పెడతాం. పితామహ పత్రిజీ యొక్క ఫ్లూట్ మ్యూజిక్, ఆ ఎనర్జీస్ వస్తూనే ఉంటాయి. సో ఈ విశ్వంలో ఎనర్జీస్, సౌండ్ ఎనర్జీ ఈజ్ దేర్, దట్ మ్యూజికల్ ఎనర్జీ. ఆ మ్యూజిక్ వలన మనకి ఏ ఆలోచనలు ఉండవు అక్కడ, ఓన్లీ మ్యూజిక్. క్రమక్రమంగా మన ధ్యాస దేని మీద పెట్టాలి, శ్వాస మీద పెట్టాలి. అలా శ్వాస మీద పెట్టగా అభ్యాసం చేస్తున్నప్పుడు మనకు మన ఆలోచనలను సరైన ధ్యానం చేస్తున్నామంటే వేరే ఆలోచన లేకుండా మనం కేవలం శ్వాస మీదే ధ్యాస పెట్టడం అనే అభ్యాసం పర్ఫెక్ట్గా చేస్తే మన ఆలోచనల్ని అదుపు చేసేది ఏది కావాలో దాన్ని మాత్రమే ఆలోచించడం. ఎందుకంటే అలవాటుగా చేసే ఆలోచనలు దేని మాత్రమే దానికి అలవాటు చేసే ఆలోచనలు చేసుకోవాలి. ఏది కావాలో దాన్ని మాత్రమే ఆలోచించి అలవాటు చేసుకోవాలి. అది అక్కడున్న కీ పాయింట్. ఊరికి ఏది ఆలోచన అంటే ఏ ఇష్టం అన్కాన్షియస్గా కాకుండా అన్కాన్షియస్గా స్పృహ లేకుండా ఆలోచనల వెంట వెళ్ళిపోవద్దు. ఏది కావాలో దాన్ని మాత్రమే ఆలోచించాలి, ఎంతవరకు కావాలో అంతవరకే ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ వెయిటింగ్ చేస్తుంది బెస్ట్ సప్లై. నీకు ఏది కావాలంటే అది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. ఆ ఇన్నర్ వరల్డ్లో, అంతరంగ ప్రపంచంలో అంత పొటెన్షియల్ ఉంది. కాబట్టి ఏం చేస్తున్నావు నువ్వు అప్పుడు మనము కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏది కాజు, ఏ కారణం వలన నాకు ఈ ప్రభావం అయింది అంటే ఆలోచన కాజు, అంటే ఆలోచనే కారణము. ఆలోచన వలన నాకు ఈ పరిస్థితి దాపురించింది. కాబట్టి నువ్వు ఆ పరిస్థితి దాపురించింది అని అంటే సరికాని ఆలోచన వల్ల, రాంగ్ థింకింగ్ వల్ల. రైట్ థింకింగ్ వలన నువ్వు ఈ స్థితికి నేను ఎదిగాను అంటావు. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మనకి ఎటువంటి అనుభవం కావాలి, ఎటువంటి ఆలోచన కావాలి, ఎటువంటి ఆలోచన చేస్తే ఎటువంటి అనుభవం వస్తుంది. ఎనీ ఎక్స్పీరియన్స్, ఏ అనుభవం అయినా కావాలంటే ఎటువంటి ఆలోచన చేస్తున్నావు, దట్ ఈస్ ద గేమ్. ఈ ఆట ఆడటం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాము. ఈ విషయం తెలుసుకొని అభ్యాసం చేయడం కోసమే మనం భూమి మీదకి వచ్చాము. అయితే మన లోపల అంతరంగంగా ఎంత సామరస్యంగా ఉంటే అది లోపల మన మీద మనం నమ్మకం ఉండాలి. సో మన పట్ల మనకి విశ్వాసం ఉండాలి. లోపల అద్భుతం ఉంది, పైపెచ్చు సమృద్ధి ఉంది. అంటే సమృద్ధి అఫ్లుయెన్స్ అంటారు దాన్ని. అఫ్లుయెన్స్ అండ్ ఇంగ్లీష్లో అంటే వెల్త్, అబండెంట్ వెల్త్.
తరగని సంపద, ఎంతో తరగని సంపద మన లోపల ఉంది. ఎంత తోడినా సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక బకెట్ తీసుకుని రావడం కూడా తెలియదు మనకు. ఒక స్పూన్తో అడుగుతున్నాం, టీ స్పూన్తో అడుగుతున్నాం అంటాడు డాక్టర్ నెపోలియన్ హిల్. అలా మనకి అడగడం కూడా రాదు. ఆలోచించడం ఎంత ఉన్నతంగా, ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్పగా ఎదుగుతాము. థింక్ బిగ్ అండ్ గ్రో బిగ్, ఉన్నతమైన ఆలోచనలు. అందుకోసం పితామహ పత్రిజీ సార్ చెప్తూ ఉంటారు, మిరాక్యులస్ థాట్, అద్భుతకరమైన ఆలోచనలు అని. మనకు అద్భుతకరమైన ఆలోచించే విధానంలోనే మన జీవితం మహోన్నతంగా జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, బాహ్యంగా మన స్పృహ, మన కాన్షియస్నెస్ ఎలా ఉంది అంటే, మన సర్కమ్స్టెన్సెస్ కూడా, బాహ్య పరిస్థితులు, మన వాతావరణం పరిస్థితులు అన్నీ దాని మీద ఒక ప్రభావం చూపిస్తాయి. అంటే నువ్వు లోపల ఎంత దృఢంగా ఉంటావు, ఎంత అద్భుతంగా ఉంటావు, బాహ్యంగా అంత అద్భుతంగా జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, లోపల ఉన్న ప్రజ్ఞ, అనంతమైన జ్ఞానం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఆ జ్ఞానం కనుక నువ్వు పట్టుకుంటే అప్పుడు ముసుగు తీసేస్తావు. చాలా అద్భుతమైన శక్తుల యొక్క ముసుగు తీసేస్తావు. ఏదైనా సాధ్యమే, యూ కెన్ డూ, ఏమైనా చేయగలను అంటే నువ్వు ఎంత మేరకు చేయగలను అనుకుంటే అంత మేరకు నువ్వు చేయగలవు. నీ పాసిబిలిటీస్ అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. ఏ పని చేసినా అద్భుతంగా చేయగలుగుతావు. నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాయి నీ యొక్క శక్తులన్నీ కూడా అంతరంగంగా, అంతర ప్రపంచంలో. అయితే వాటిని బాహ్యంగా నువ్వు ఎంత నీ పట్ల నువ్వు విశ్వాసం కలిగి, నీ ఆలోచించే విధానం పట్ల ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత న్యూ సెల్ఫ్గా సరికొత్త వాతావరణాన్ని సృష్టించగలుగుతావు. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక అంశం ఏంటంటే, నీ అంతర ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని, అనంతమైన ఇన్ఫినిట్ విజ్డమ్ని నువ్వు గుర్తించినప్పుడు, నువ్వు దాని మీద దృష్టి పెట్టినప్పుడు, అది ఆ జ్ఞానం నీ యొక్క సొంతం అవుతుంది. అయితే ముందు మానసికంగా నాలో ఆ సర్వశక్తులు ఉన్నాయి, నాలో ఆ దివ్య శక్తులు ఉన్నాయి, ఆ ఆమ్నిపొటెంట్ అనేది ఉంది, ఆమ్నిషియంట్ అనేది ఉంది, ఆ ప్రజ్ఞ ఉంది, ఆ దైవీ శక్తులు నాలోనే ఉన్నాయి అని ముందు మానసికంగా ఉన్నాయనే భావనే భవంలోకి వస్తుంది. యద్భావం తద్భవతి. భవతి అంటే వర్తమానంలో జరుగుతుంది. భావన పటిమ, ఆలోచన పటిమ అంటే భావం అంటే ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట ఆలోచన. ఆ ఆలోచన కేవలం ఆలోచన, ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాను, అందరూ మంచి గొప్ప ఆలోచన చేస్తారు, కానీ దాంట్లో నిలబడరు. యద్భావం తద్భవతి అంటే ఏకీకృతం అవుతుంది. నీకు దృష్టి నిలిపితే నువ్వు దేవుడు దిగి వస్తాడు అని ఏదో అంటారు. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, దృష్టి నిలిపిని దేవుడి దిగివచ్చు, దృష్టి నిలబడేని నష్టపడడు. నువ్వు దృష్టి పెడితే నీ భావన పటిష్టమవుతుంది, నీ సంకల్పం పటిష్టమవుతుంది. అప్పుడు నువ్వు అద్భుతంగా తయారవుతావు. ఎందుకంటే ముందు మానసికంగా నీలో ఉన్న సర్వశక్తులను వినియోగించుకునే సామర్థ్యం నాలో ఉంది. నాలో అన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యత్వం, ఆ శక్తులతోనే మనం జన్మ ఇచ్చాడు మనం. సో ఈ యొక్క హ్యూమన్ బాడీలో ప్రవేశించినప్పుడు అన్ని సర్వశక్తులు మనకి ఇవ్వబడ్డాయి. వాటిని నాకు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి అనే భావనే వాటిని వాస్తవీకరణ బయటకు వస్తుంది. విత్ వితౌట్ కదా, లోపల ఏది ఉందో అదే బయట సంభవిస్తుంది. ఉన్నాయి, నాకు ఆ శక్తులు ఉన్నాయి, నాకు ఆ ప్రజ్ఞ ఉంది, ఆ అపారమైన జ్ఞానం ఉంది, సర్వశక్తులు నాలోనే ఉన్నాయి అనే భావన నిన్ను అద్భుతమైన రీతిగా తయారు చేస్తుంది.
నీకు కావాల్సింది మేనిఫెస్టేషన్ చేసుకోవడం కోసం, సృష్టించడం కోసం, సృజన చేయడం కోసం అది సాధ్యమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా మనలో బాహ్యంగా అంతరంగంగా భావన పెట్టినప్పుడు బాహిరంగంగా అదే సామరస్యంతో, అదే శృతిలో, అదే లయలో పరిస్థితులు రెడీ అయిపోతాయి. పరిపూర్ణంగా, సంపూర్ణంగా డెవలప్మెంట్ జరుగుతుంది. సో అంతర ప్రపంచం అనేది ప్రాక్టికల్ వరల్డ్. నీ లోపల ఏం ప్రాక్టీస్ చేసావో అదే బయట చేస్తావు. సో లోపల ఉన్నదే బయట జరుగుతుంది. కాబట్టి నువ్వు లోపల ఎంత గొప్పగా నిన్ను తీర్చిదిద్దుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆ గొప్పతనం ఉంది, నువ్వేం కొత్తగా తెచ్చుకోవాల్సింది ఏం లేదు. నాకు ఉంది అని తెలుసుకుంటే చాలు, అది బయట వ్యక్తీకరణ అవుతుంది. ఉంది కాబట్టి చేయగలవు. ఉంది అని అంటే లేని దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే లేనిది సృష్టింపబడుతుంది. యద్భావం తద్భవతి అనే పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రాక్టికల్ వరల్డ్, ఈ అంతర ప్రపంచం అనేది ప్రాక్టికల్ వరల్డ్. అంటే నువ్వు అక్కడ ఏం ప్రాక్టీస్ చేసావో, లోపల ఏం ప్రాక్టీస్ చేసావో బయట అది ప్రదర్శిస్తావు, ప్రదర్శన అవుతుంది. సో ప్రాక్టికల్ వరల్డ్, అక్కడ ఈ అంతర ప్రపంచంలో ప్రాక్టీస్ ఏం చేస్తున్నారు ఆ స్త్రీ పురుషులు ఎవరైనా కానీ, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, అక్కడి నుంచి పవర్ జనరేట్ అవుతుంది. వారి పవర్ని జనరేట్ చేస్తారు. ఆ పవర్ జనరేషన్కి ఏమి సాహసం చేస్తారు. లోపల నువ్వు సాహసవంతుడు అంటే బయట ఆ సాహసాన్ని ప్రదర్శిస్తావు. ఆశలని, ఉత్సాహాన్ని, ప్రేరణని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ అంతర ప్రపంచంలో నీకు నీ పట్ల నువ్వు విధేయత కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు సర్వశక్తిమాన్. నీ పట్ల నీకు విశ్వాసం ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. అలా నీ లోపల ఉంది. నీకున్నది నువ్వు బయటికి తీయాలంటే నువ్వు వాటి పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు దాని ద్వారా నీ తెలివి ద్విగుణీకృతం అవుతుంది, త్రిగుణీకృతం అవుతుంది, మల్టిపుల్గా అవుతుంది, ఇన్ఫినిట్గా అవుతుంది, ఫైన్ ఇంటెలిజెన్స్గా అవుతుంది. అది బాహ్యంగా కనపడుతుంది. అంటే మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు చేసిన ప్రాక్టీసే, నువ్వు అంతరంగంగా నువ్వు చేసిన ప్రాక్టీసే బాహ్యరంగంగా అద్భుతంగా వెలికి వస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్ గేమ్ టు ప్లే మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి జీవితం అనేది ఏంటంటే పుష్పములా విచ్చుకుంటుంది. ఒక పుష్పం, ఒక మొగ్గ వికసించినట్టుగా నువ్వు ముడుచుకుని ఉంటే మొగ్గ అలా ఉంటుంది, మొగ్గ ముడుచుకుని ఉంటుంది, ఏం సుగంధం ఏం రాదు. అదే పుష్పం వికసిస్తే, ఆ మొగ్గ వికసిస్తే, పుష్పిస్తే ఆ పుష్పం వికసించినట్టుగానే ఉంటుంది. అంతేగాని జీవితం అంటే ఏదో కూడబెట్టుకోవడం కాదు. ఆల్రెడీ ఉందిరా నాయన, నీకు కావాల్సినవన్నీ నీలోనే ఉన్నాయి. ఆ ఉన్నదాన్ని వికసింపజేసుకో. స్వయం ప్రకాశం నువ్వు ఆ స్వయం ప్రకాశానివి. నీ అంతా నీ లోపల గొప్ప వెలుగు ఉంది, వెలుతురు ఉంది. అదే కదా అంతర ప్రపంచంలో ఉన్నదే. అంతర ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. దాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు ఆ లైఫ్ని, అంతర ప్రపంచంలో ఉన్న జీవితాన్ని పుష్పింపజేసుకుంటే అది బాహ్యంగా ఆ సుగంధం వెదజల్లబడుతుంది. ఇంత లోపల ప్రపంచంలో నువ్వు ఏది వెలికి తీస్తావో అదే బాహ్య ప్రపంచంలో ప్రదర్శింపబడుతుంది. ఎందుకంటే లోపల ఉన్నదే బయట ఉంటుంది. కాబట్టి నీ లోపల నువ్వు ఎంత దృఢంగా, ఎంత బలంగా ఉంటావో బాహ్యంగా అంత బలంగా ఉంటావు, అంత ఆరోగ్యంగా ఉంటావు, అంత ఉత్సాహంగా ఉంటావు, అంత ఉల్లాసంగా ఉంటావు, అంత వైభవంగా ఉంటావు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Kindly like this video and share this video to all. మళ్ళీ తిరిగి సరికొత్త విషయాలతో కలుసుకుందాం.
బాయ్ బాయ్.